ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే, బాబాగారు మనకు ఏం చెప్తున్నారంటే, తల్లి రేపు సాయంత్రం లోపు ఈ చిన్న మాటను నీ భర్తకు చెప్పావంటే గనుక ఆ చెప్పే సమయంలో నువ్వు ఒక అద్భుతాన్ని చూస్తావు తల్లి అని బాబాగారు చెప్తున్నారు. ఏంటి అంటే, మీరు ఈ వీడియోని చూపించినా కానీ, ఈ విషయాన్ని వారికి చెప్పినా కానీ, జీవితంలో జరిగే గొప్ప గొప్ప అద్భుతాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ అని చెప్పి బాబాగారు చెప్తున్నారు. అంటే బాబాగారు ఏం చెప్పినా అది మన మంచి కోసమే కాబట్టి మనందరం తప్పకుండా నమ్ముతాం కాబట్టి అంటే మనకున్న కష్టాల నుంచి, బాధల నుంచి, కర్మల నుంచి వాటన్నింటినీ మనల్ని బయటపడేయడానికి బాబాగారే ఒక సంకేతాన్ని పంపిస్తారు కాబట్టి, అదేవిధంగా బాబాగారు ఈరోజు పంపించిన ఆ సంకేతం ఏమిటి అంటే, ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆ కథ ఏమిటంటే, ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఏంటంటే తన చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ ఆక్రమించేయాలనే ఉద్దేశంతో ఉంటాడనమాట. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు ఒక్కొక్క రాజ్యంలోకి వెళ్ళి ఆ రాజ్యాలను ధ్వంసం చేసి ఆ ప్రజలను చంపేసి, ఫస్ట్ ఆ రాజును చంపేసి, రాజుకు పక్కనున్న మంత్రులను, భటులను అందరినీ చంపేసి ఆ రాజ్యంలోని ప్రజలను అందరిని కూడా చంపుకుంటూ వచ్చేవాడనమాట. అలాగే ఈ క్రమంలోనే అన్ని రాజ్యాలతో పాటే ఒక రాజ్యంలోకి వెళ్ళి ఒక రాజును చంపేసి తన మంత్రులను, ప్రజలను అందరిని చంపేసి ఆ రాజు కొడుకు అనమాట, యువరాజు. ఆ రాజు దగ్గరకు వచ్చేసరికి తనకి చెయ్యాడదన్నమాట. ఈ పిల్లవాడిని ఇంతలోకే చంపడం ఎందుకు, చిన్న పిల్లాడు, యువరాజు అయ్యేవాడు, ఈ అబ్బాయికి ఎంత తెలివితేటలు ఉన్నాయో తెలుసుకుందామని చెప్పి ఆ యువరాజుని రాజుతోటే వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చేస్తారు. తీసుకొచ్చేసిన తర్వాత ఆ యువరాజుతో అంటాడన్నమాట రాజు, నిన్నెందుకు చంపలేదో తెలుసా, ఎందుకు చంపలేదు రాజుగారు అంటే, నీ తెలివితేటలు ఎన్నున్నాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సమాధానం ఇవ్వకపోతే నిన్ను చంపేస్తాను అని అంటాడన్నమాట. నువ్వేమీ అంత తొందరగా ఇవ్వక్కర్లేదు, 1 సంవత్సరం రోజులు నీకు టైం ఇస్తాను, ఆ టైంలోపు నువ్వు ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి అని చెప్తాడు. ఓహో అంతే కదా, చిన్న ప్రశ్నే కదా, నేను సమాధానం ఖచ్చితంగా ఇస్తాను, నన్ను చంపకపోతే నాకు అదే చాలు అని అంటాడు ఆ యువరాజు. ఆ ప్రశ్న ఏంటో చెప్పండి రాజుగారు, నేను దానికి సమాధానం చెప్తాను అని చెప్తారు ఆ యువరాజు. అప్పుడు ఆ రాజుగారు ఏమంటారంటే, ఏ పని చేస్తే ఆడవాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉంటారు, వారిని జీవితాంతం సంతోషంగా ఉంచాలంటే మనం ఏం చేయాలి, వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి, ఆడవాళ్ళను సంతోష పెట్టాలి అంటే, జీవితాంతం వాళ్ళని సంతోషంగా ఉంచాలి అంటే మగవాళ్ళు ఏ పని చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళను జీవితాంతం సంతోషపరచడానికి మగవాళ్ళు ఏ పని చేయాలి, ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు, నీకు సంవత్సరం రోజులు టైం ఇస్తున్నాను అని చెప్పి యువరాజుకు చెప్తారన్నమాట రాజుగారు. అప్పుడు యువరాజు, ఓ ఇంత చిన్న ప్రశ్నేనా, ఇంత చిన్న ప్రశ్నకి నాకు సమాధానం తెలియకుండా ఉంటుందా, నేను త్వరగానే చెప్పేస్తాను రాజుగారు అని చెప్పి ఆలోచించుకుంటూ, ఎందుకైనా మంచిదిలే, మనం ఎవరినైనా తెలుసుకొని చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి దగ్గర, వాళ్ళ నాన్న రాజు కదండి, వాళ్ళ నాన్నగారి రాజు దగ్గర పనిచేసే మంత్రి యొక్క కొడుకు ఈ యువరాజు యొక్క ఫ్రెండ్ అనమాట. నా ఫ్రెండ్ని అడిగి తెలుసుకొని ఒకసారి చెప్తే మంచిది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, రాజుగారైతే నాకు ఇలా ప్రశ్న వేశారు, ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే నన్ను వదిలేస్తాను చంపకుండా అని చెప్పారు ఫ్రెండ్, నేనేం చేయాలి, ఆ ప్రశ్నకు సమాధానం అనేది నాకు చెప్పవా అని ఆ మంత్రి యొక్క కొడుకుని అడుగుతారనమాట ఈ రాజుగారు. అప్పుడు ఏం చెప్తాడంటే, మనం చిన్నవాళ్ళం కదా, మనకు కొంచెం పెద్దవాళ్ళని అడిగితే కరెక్ట్గా సమాధానం ఉంటుంది, కరెక్ట్ అయిన సమాధానం అనేది వాళ్ళు చెప్తారు, మనం ఎవరినైనా అడుగుదాము అని చెప్పేసి ఆ రాజ్యంలో ఉండే వాళ్ళ కొంతమందిని అడుగుతారన్నమాట.
ఎవ్వరూ సరైన సమాధానం అనేది చెప్పలేకపోతారు. అలా ఆ రాజ్యం, ఇంకొక రాజ్యం, ఇంకొక రాజ్యం అంటూ అలా అలా అన్ని రాజ్యాలు తిరిగేస్తూ ఉంటారు. ఎవ్వరూ దీనికి 100% నిజమైన సమాధానం అనేది ఎవ్వరూ చెప్పలేకపోతారు. ఆడవాళ్ళను సంతోషపెట్టడానికి మగవాళ్ళు ఏ పని చేయాలి? ఈ ప్రశ్నకైతే సమాధానం ఎవ్వరూ కరెక్ట్‌గా చెప్పలేకపోతారనమాట. అలా వేరే రాజ్యం, వేరే రాజ్యం అలా అంతా తిరిగి తిరిగి వాళ్ళకి 11.5 నెల గడిచిపోతుంది. రాజుగారు సంవత్సరం టైం అయితే ఇచ్చారు కదండీ! ఆ సంవత్సరంలో 11.5 నెల టైము గడిచిపోతుందనమాట. అలా అలసిపోయి ఒక దగ్గర నిలబడుకొని మనకు 11.5 నెల టైం అయితే అయిపోయింది. ఇక 15 రోజుల్లో మనం ఈ ప్రశ్నకు సమాధానం అయితే కనుక్కోవాలి. మనకు ఎవ్వరూ చెప్పట్లేదు. కరెక్ట్ అయిన సమాధానం అనేది ఎవ్వరూ చెప్పట్లేదు యువరాజా! మనం ఏం చేయగలము? ఈ సమాధానం 15 రోజుల్లో మనం తెలుసుకోలేకపోయామంటే రాజుగారు తప్పకుండా నన్నైతే చంపేస్తారు అని చెప్పి ఆ రాజుగారి ఫ్రెండు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇది ఆ ఊరిలోని ఒక పెద్దావిడ వింటుంది. ఈ వీళ్ళ సంభాషణ అంతా విని దగ్గరకొచ్చి, బాబూ అదుగో కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండలో ఒక గుహ ఉంది. ఆ గుహలో ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసి అయితేనే మీ ప్రశ్నకు సమాధానం కరెక్ట్‌గా ఇస్తుంది. మీరు ఆ రాక్షసి దగ్గరికి వెళ్ళి అడగండి. మీకు మీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని చెప్తుంది ఆ పెద్దావిడ. అప్పుడు యువరాజు అంటాడు, నేను ఆ రాక్షసి దగ్గరికి వెళ్ళడమా? నేను వెళ్ళను. నేను యువరాజుని. నేను రాక్షసి దగ్గరికంతా నేను వెళ్ళను అని చెప్పి అంటాడు. కానీ యువరాజు ఫ్రెండ్ వచ్చేసి మంత్రి కొడుకు కాబట్టి ఒక మంత్రి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మంత్రి కొడుకు కూడా అదే విధంగా ఆలోచించి ఆ యువరాజుని మారుస్తాడనమాట. ఆ మాట ఈ మాట చెప్పి మనం వెళ్ళకపోతే ఎలా? ఆ ప్రశ్నకు సమాధానం అనేది ఆ రాక్షసి మాత్రమే చెప్తుంది అని ఈ పెద్దావిడ చెప్తుంది కదా! మనకు ఆ ప్రశ్నకు సమాధానం అయితే ఇంకొక 15 రోజుల్లో మనం తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోతే నిన్ను రాజుగారు చంపేస్తారు. నీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. మనం ఆ రాక్షసి దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఆ యువరాజును ఒప్పిస్తాడనమాట. ఒప్పించి ఆ రాక్షసి దగ్గరికి బయలుదేరుతారు. ఆ రాక్షసి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాక్షసిని చూస్తారు. ఆ రాక్షసిని చూడగానే చాలా చండాలంగా, చాలా అందవిహీనంగా, చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఆ రాక్షసిని చూసి, మీరు ఒక ప్రశ్నకు మాకు సమాధానం చెప్పాలి. రాజుగారైతే ఈ విధంగా మమ్మల్ని ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం తెలుపకపోతే మమ్మల్ని చంపేస్తారు అని చెప్పారు. ఆ ప్రశ్నకు మీరైతేనే సరైన సమాధానం చెప్పగలరు అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము అని అనగానే, సరే మీ ప్రశ్నకు సమాధానం అయితే నేను చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, రేపు చెప్తాను. రేపు రండి అని చెప్పిన తర్వాత వీళ్ళు బయలుదేరేస్తారు. బయలుదేరి వస్తుండగా రాక్షసి, ఆగండి, మీకు సమాధానం నేను చెప్పాలంటే నాకు ఒక షరతు ఉంది అంటుంది. నా షరతును మీరు పాటిస్తేనే నేను మీకు సమాధానం చెప్తాను. నేను మీకు సమాధానం చెప్తేనే రాజుగారు మిమ్మల్ని చంపకుండా వదిలేస్తారు అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ ఆగుతారనమాట. సరే ఏంటి చెప్పు, నీ షరతు ఏంటో చెప్పు అని చెప్పి మంత్రి కొడుకు అడుగుతాడు. నా షరతు ఏంటంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని మంత్రి కొడుకుని అంటుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవటమా అని మనసులో అనుకుంటూ ఉండగా యువరాజు మాత్రం బయటికి అనేస్తాడన్నమాట. ఏంటి, నా ఫ్రెండ్ నిన్ను పెళ్లి చేసుకోవడమా? నువ్వు ఒక రాక్షసివి. ఈ రాక్షసి ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నిన్నేంటి నా ఫ్రెండ్ పెళ్లి చేసుకోవడం ఏంటి? దీనికి నేను ఒప్పుకోను. నా ప్రాణం పోయినా సరే నా ఫ్రెండ్ మాత్రం నిన్ను పెళ్లి చేసుకోడు అని చెప్పి ఖరాఖండిగా ముఖం మీదే చెప్పేస్తాడు. అప్పుడు ఏమంటే మంత్రి కొడుకొచ్చి, అరే నువ్వు ఆగు, నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. నీ ప్రాణం కంటే నాకేమీ ఎక్కువ కాదు. నేను పెళ్లి చేసుకుంటాను. మీరు మా ప్రశ్నకైతే సమాధానం చెప్పండి అని చెప్తాడనమాట. ఎలాగైనా యువరాజును ఒప్పించి తనని పెళ్లి చేసుకుంటాడు ఆ రాక్షసిని. పెళ్ళి అయిపోయింది. అప్పటికప్పుడే పెళ్లి చేసేసుకుంటారన్నమాట. సరే పెళ్ళి అయిపోయింది కదా, ఇక వెళ్దాంరా అని చెప్పి చేయి పట్టుకొని యువరాజు మంత్రి కొడుకుని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే, అలా ఎలా వెళ్ళిపోతారు, ఆగండి, ఈరోజు పెళ్ళయింది కాబట్టి ఈ రాత్రి నాతోనే ఉండాలి అని చెప్పి రాక్షసి అంటుంది. సరేరా, పెళ్ళయింది కదా ఎలాగోలా, పెళ్ళయిన తర్వాత నేను నా భార్య దగ్గర అంటే ఆ రాక్షసి దగ్గర ఉండాల్సిందే కదా, తప్పదు కదా, సరే నువ్వు వెళ్ళు, నేను ఉంటాను అని చెప్తుంది. అలాగెలాగా ఉంటావురా, ఆమె రాక్షసి, నీ ప్రాణాన్ని ప్రమాదంలో పడేస్తుందంటే నేను ఎలా ఒప్పుకుంటాను? నేను ఒప్పుకోను, నువ్వు ఉండకూడదు, వచ్చేయని అంటాడనమాట. లేదురా, పెళ్ళయింది కాబట్టి రాక్షసి అయినా భార్య అయినా తనే కాబట్టి తప్పదు, ఉండాల్సిందే అని చెప్పి నచ్చ చెప్పి యువరాజు
యువరాజును పంపించేస్తారన్నమాట. ఇలా ఇదంతా జరిగిపోయిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత నిద్రపోతూ ఉంటారు. అలా నిద్రపోతుండగా అర్ధరాత్రి 12 సమయంలో అలా లేచి చూసేసరికి ఆమె ఒక ఒక అందమైన అమ్మాయిలా, ఒక దేవకన్యలా మారిపోతుందన్నమాట. ఇలా మారిపోతుంది. "నువ్వు రాక్షసివి కదా! ఇలా ఎలా మారిపోయావు? ఇంత అందంగా ఎలా మారిపోయావు? నేను పుట్టిన తర్వాత ఇంత అందమైన అమ్మాయిని చూడడం ఇదే మొదటిసారి. దేవకన్యలా ఉన్నావు. అప్సరసలా ఇంత అందంగా ఎలా మారిపోయావు" అని నీ రాక్షసి రూపం ఏమైపోయింది? ఇది ఎలా సాధ్యపడింది? ఇంత అందమైన అమ్మాయిలా ఎలా మారిపోయావు అని ఆ రాక్షసినైతే అడుగుతాడన్నమాట. నాకు ఈ రాక్షసి రూపం అనేది ఒక శాపం. ఒక మునీశ్వరుడు నాకు ఇలా రాక్షసిలా మారిపోయేందుకు శాపం ఇచ్చాడండి. ఈ శాప విమోచనం ఏమిటంటే, నేను ఎవరినైతే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు నిస్వార్థంగా, ఏ స్వార్థం లేకుండా, కల్లా కపటం లేకుండా నేను చేసుకుంటాను అని ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకుంటారో, ఆ సమయంలో నేను రోజులో 24 గంటల్లో 12 గంటలు ఇలా రాక్షస రూపంలో, 12 గంటలు వచ్చి ఇలా అందమైన రూపంలో ఉండగలిగేంత ఆ శాప విమోచనం అన్నమాట. అది సగం శాపం మాత్రమేను అని చెప్పి ఆ రాక్షసి అంటుందన్నమాట. కాబట్టి నేను తెల్లవారాక 6 గంటలకు మళ్ళీ రాక్షసిలా మారిపోతాను. కాబట్టి నువ్వు నా భర్తవు కాబట్టి నువ్వే నిర్ణయించుకో. నేను ఏ పూట అందంగా ఉండాలి, ఏ పూట రాక్షసిలా మారాలి అనేది నువ్వే నిర్ణయించుకొని ఆలోచించి చెప్పు అని చెప్పి అతనితో అంటుందన్నమాట. అతను ఆలోచించుకుంటాడు. ఏమని? పగలైతే అందంగా ఉంటే మమ్మల్ని ఎవరైనా చూసేవారైనా చాలా అందంగా ఉన్నారు కదా, ఈడు జోడు బాగుంది అని అనుకుంటారు కదా, నేను పగలే ఉండమందాము అని అతను ఆలోచించుకుంటాడనమాట. కానీ ఆలోచించుకున్నా కానీ ఆ రాక్షసికి మాత్రం చెప్పడనమాట. కానీ ఏం చెప్తాడంటే, నీ ఇష్టం, నీ అందం కాబట్టి నువ్వు ఏ సమయంలో అందంగా ఉండాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో, నేనైతే చెప్పను అని చెప్పి రాక్షసితో అంటాడనమాట. సరే అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే తను తెల్లవారుజాము అయిపోతుందన్నమాట. తెల్లారిపోతుంది, 6 అయిపోతుంది. ఆ టైంలో కూడా తను ఇంకా మరింత అందంగా, మరింత దేవకన్యలా మారిపోతుందన్నమాట. ఏంటి నువ్వు శాపం కదా, నేను రాక్షసిలా మారిపోతాను అన్నావు కదా, నువ్వు తెల్లవారినా కానీ రాక్షసిలా మారకుండా మరింత అందం పెరిగిపోయింది నీలో, మరింత అందగత్తెవైపోయావు. అది ఎలా సాధ్యం అంటే, మునీశ్వరులు శాపం ఎలా పెట్టారంటే, నాకు నిస్వార్థంగా నన్ను చేసుకున్న భర్త, ఏ స్వార్థం లేకుండా ఏదైనా నీ ఇష్టానికే వదిలేస్తున్నాను, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అన్నప్పుడు నా పూర్తి శాప విమోచనం అనేది జరుగుతుంది. కాబట్టి నువ్వేమన్నావు? నీ ఇష్ట ప్రకారం నేను ఉంటాను అని అడిగినప్పుడు నువ్వేం చెప్పావు నాకు? లేదు, నీ ఇష్టం, నీ అందం కాబట్టి నీ ఇష్ట ప్రకారమే ఉండు. ఒక భర్త ఆ విధంగా భార్యను పూర్తిగా నీ ఇష్ట ప్రకారమే ఉండు అన్నప్పుడు ఆ శాప విమోచనం అనేది పూర్తిగా కలిగింది. నన్ను అన్నావు కదా, నీ ఇష్ట ప్రకారమే ఉండు అనే, అందువల్ల నాకు పూర్తిగా శాప విమోచనం జరిగిపోయింది. నేను పూర్తిగా ఇప్పుడు అందగత్తెను, అమ్మాయిలా మారిపోయాను అని అంటుంది ఆ రాక్షసి. ఇక తెల్లవారిపోయింది కదా, యువరాజు వచ్చే సమయం ఆసన్నమైపోయింది. యువరాజు రానే వచ్చేశారు. ఆ మంత్రి కొడుకుని తన ఫ్రెండ్ని కలుస్తాడనమాట. ఏంట్రా, ఏది నీ భార్య రాక్షసి ఎలా ఉంది, ఏం చేస్తుంది అని అడుగుతాడు. అప్పుడు ఆమె వస్తుంది. వచ్చి చూడగానే యువరాజు హంసయ్య చూడగానే, ఏంటి ఈ రాక్షసేనా ఈమె? రాక్షసిలాగే లేదే, ఒక అందమైన అమ్మాయిలా మారిపోయింది, ఇది ఎలా సాధ్యమైంది, ఎప్పుడు జరిగింది, ఏంటి అని అడగగానే తన ఫ్రెండ్ వచ్చేసి రాత్రి జరిగిందంతా చెప్తాడనమాట. ఇలా జరిగింది, ఇలా మారిపోయింది అని చెప్పేసి అంటాడనమాట. ఇప్పుడు ఆ రాక్షసు నుండి అందమైన అమ్మాయిగా మారిపోయిన అమ్మాయి వచ్చి యువరాజుతో ఇలా అంటుందన్నమాట. ఎవరైతే ఆడవాళ్లను సంతోషంగా చూస్తారో, సంతోష పెడతారో, ఏంటంటే అంతా నీ ఇష్టమే, నువ్వు ఏదైనా సాధించగలవు, నా ఇంటిని జాగ్రత్తగా చూడగలవు, పిల్లల బాధ్యతను, మా అమ్మా నాన్నల బాధ్యతను, ఇంటి బాధ్యతను అన్నీ సక్రమంగా నెరవేర్చగలవు, నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని చెప్పి ఏ భర్త అయితే భార్యకు భరోసా ఇచ్చి తన మీద నమ్మకం ఉంచి మాట్లాడతాడో ఆ భార్య చాలా సంతోషపడుతుంది. ఆ మాటలతో తనకు ఒక ధైర్యం అనేది వచ్చి ఆ బంధాలను కానీ, ఆ ఇంటి బాధ్యతను కానీ, పిల్లల బాధ్యతలు కానీ తను సక్రమంగా నెరవేర్చగలను, నా మీద నమ్మకం ఉంచారు, నేను నెరవేరుస్తాను అనే భరోసాతో
తను ఇంకొంచెం బాధ్యతగా ఆ పనులన్నీ చేయగలుగుతుందండి. ఈ విధమైన మాటలే భార్యకు సంతోషాన్ని కలిగించేది, నమ్మకము, ధైర్యాన్ని అనేటివి ఇచ్చేది. ఇంతకుముందు రోజుల్లో అయితే ప్రతి ఆడపిల్లను నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలాంటి డ్రెస్ వేసుకోకూడదు, ఇవన్నీ కొంత మేరకే. ఇప్పుడున్న రోజుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆడవాళ్ళను రిస్ట్రిక్షన్స్, ఇటువంటి కండిషన్స్ అనేటివి పెట్టకూడదండి. భార్యకు కూడా, ఆడపిల్లకు కూడా ఒక స్వేచ్ఛను అనేది కల్పించాలి. మీ ఉద్యోగ పనుల్లో మీరు బిజీగా ఉన్నప్పుడు భార్యకు కూడా ఇంటి బాధ్యతనంతా భార్యకు అప్పగించి, నువ్వు చేయగలవు, నువ్వు సమర్థురాలివి అనే భరోసా ఇచ్చినట్లయితే భార్య కూడా చాలా సంతోషపడి, ఆనందపడి, తను జీవితాంతం ఆ భర్త, పిల్లలకు, అత్తమామలకు మాత్రమే సేవ చేసుకునే అంత సంతోషాన్ని అనుభవిస్తుంది, తను చేసుకుంటుంది. ఇటువంటి భరోసా అనేది ఆడవాళ్లకు మగవాళ్ళు ఇచ్చే ఆనందకరమైన మాటలు అన్నమాట. ఇలా కాకుండా నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏమీ కాదు, నువ్వు ఒక మూల పడుండు, నీ పని వంట వరకేను, వండటము, పిల్లల్ని చూసుకోవటము, ఇలాంటి మాటలు కాకుండా నువ్వు చెయ్యగలవు, చేస్తావు అని చెప్పండి. ఆడవాళ్ళు ఎంత పనినైనా చేయగలుగుతారు. అది సంతోషంగా, మంచితనంతో చెప్పండి, ఏ పనైనా చేస్తారు. ఇదే మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇచ్చే సంతోషకరమైన మాటలు అన్నమాట. ఇదే బాబాగారు చెప్తున్నారు. ఎవరైనా ఈ మాటలైనా వినిపించండి, లేదా మీ భర్తలకి ఈ వీడియో అయినా చూపించండి. ఈ మాటల్లో చాలా అర్థం ఉందండి. అంటే భర్తలు భార్యలకి అంతా అప్పగించేయాలి, అంతా ఇచ్చేయాలి అంటే మొత్తం ఇచ్చేయాలని కాదండి. వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పడం అన్నమాట. నువ్వు చేయగలవు, ఈ పని నువ్వు చెయ్యి, నువ్వు చేసి చూపించగలవు, నీ మీద నమ్మకం ఉంది. ఈ పిల్లల విషయంలో, ఇంటి విషయాలలో ఎటువంటి అడ్డంకులు చెప్పకుండా తన ఇష్టాన్ని కూడా గౌరవిస్తూ చెప్పడమేనండి దీని అర్థం. ఆడవాళ్లతో భర్తలు ఈ విధంగా నెమ్మదిగా తనకు నచ్చే విధంగా రీతిలో మాట్లాడి, ఇంట్లో ఏ తగువులు తంటాలు లేకుండా చేసుకోగలిగితే ఆ సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందండి. ఇదేనండి ఈ కథలోని నీతి కూడా. ఈ కథలోని రాక్షసిని కూడా తన భర్త నీ ఇష్టం వచ్చినట్లు ఉండు అన్నప్పుడు సగం శాప విమోచనం జరుగుతుంది. అలాగే నీ ఇష్ట ప్రకారమే మార్చుకో అన్నప్పుడు పూర్తి శాప విమోచనం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంట్లో ఏ భార్య అయినా సరే చిరాకుగా ఉన్నప్పుడు కానీ, అలకలో ఉన్నప్పుడు కానీ, అంతా నీ ఇష్టమే కదా, ఈ ఇల్లు నీదే కదా, ఈ బంధాలన్నీ నీవే కదా, నీవు చెప్పినట్టే కదా మేము నడుచుకుంటాము అనే కొండంత ధైర్యాన్ని ఇచ్చినప్పుడు ఆ భార్యకు కొండంత సంతోషం కలుగుతుందన్నమాట. అప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా ఆ ఇల్లు అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఇదేనండి బాబాగారు చెప్పాలనుకుంటుంది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.